హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ కొంచెం డిఫరెంట్గా చేయండి. ఇది జీడిపప్పు చికెన్ కర్రీ చపాతీలోకి కానీ నాన్స్లోకి కానీ అదిరిపోతుంది. అసలు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకోండి. కలిపి పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్మాల్ కప్పు కొంచెం 3/4 కప్పు జీడిపప్పులు వేసుకోండి. ఒక 2 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. జీడిపప్పులు అస్సలు ఎక్కువగా మాడకుండా చూసుకోండి. మీడియంగా ఫ్రై అవ్వాలి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ కలర్ రావాలి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకోండి. చికెన్ ఎప్పుడైనా ఇలా పసుపు ఉప్పు కలిపి ఇలా ఫ్రై చేస్తే ఆయిల్లో అసలు వాసన ఉండదు. కర్రీ మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వీటిని ఒక 10 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 22 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈలోపు మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాము. కొంచెం పుదీనా తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర తీసుకోండి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. అలాగే జీడిపప్పులు వేసుకోండి. ఒక కప్పు పెరుగు వేసుకోండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 22 మినిట్స్ అయింది కదా, చికెన్ ఉడికిందండి ఆల్మోస్ట్. ఇందులోకి ఒక పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. నేను ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి. సో మీ దగ్గర ఉన్న మిర్చిని బట్టి మీరు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి, చికెన్ మసాలా. ఇది ఒక 1 మినిట్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి, జీడిపప్పుది. వేసుకొని ఒక 1 మినిట్ అట్లా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక 200 ml అట్లా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మెల్లగా కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టి ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. కొంచెము కస్తూరి మేతి వేసుకోండి. కొంచెమే వేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా ఒక ఫుల్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేస్తే పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది. సో లెమన్ వేసాక కూడా ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. మాకు తెలిసిపోతుంది కర్రీ అయింది.
ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకోకున్నా పర్లేదు, జస్ట్ గార్నిష్‌కి వేశాను. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.